రెడ్ బ్రేకింగ్ ని చూస్తున్న పార్లమెంటరీ ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకుంది. గడువు సమీపిస్తూ ఉండడంతో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. వరంగల్ పార్లమెంటరీ పరిధిలో 2 భారీ బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ముచ్చటగా మూడవసారి వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో జరిగే రోడ్ షోలో, కార్నర్ మీటింగులో మంగళవారం పాల్గొనబోతున్నారు. వరంగల్ పార్లమెంటరీ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బ్రేకింగ్ చూస్తున్న పార్లమెంటరీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. గడువు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. వరంగల్ పార్లమెంటరీ పరిధిలో 2 భారీ బహిరంగ సభల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముచ్చటగా మూడవసారి వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో జరిగే రోడ్ షో, కార్నర్ మీటింగ్లో ఈరోజు పాల్గొనబోతున్నారు. వరంగల్ పార్లమెంటు అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు లైవ్ ద్వారా పూర్తిగా సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి స్వామి. స్వామి, చెప్పండి, ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని గంటలకు రాబోతున్నారు, షెడ్యూల్ ఎలా ఉండబోతుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? శేఖర్, ఇవాళ మధ్యాహ్నము ఇప్పుడు కార్నర్ మీటింగ్ అయితే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే వరంగల్ పార్లమెంటు అభ్యర్థి కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇప్పటికే ప్రచార జోరు పెంచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 2 పార్లమెంటు నియోజకవర్గాల సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అయితే గెలిపించుకోవడానికైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆర్నిశలు కష్టపడుతూ కూడా సుడిగాలి పర్యటనలో తెలంగాణలో సుడిగాలి పర్యటన చేస్తున్న నేపథ్యంలో కూడా ఇవాళ వరంగల్ పలుమార్లు కూడా గ్రేటర్ వరంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రచార జోరు పెంచిందని చెప్పుకోవచ్చు. ఇవరికే కడియం కావ్య కాజీపేట మీటింగ్ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కడియం కావ్య కూడా ఇవాళ కాజీపేట బహిరంగ సభతో కూడా సీఎం రేవంత్ రెడ్డి రాకతో కూడా కడియం కావ్య కూడా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కడియం కావ్య గెలిపే బాట దిశగా పోతున్న నేపథ్యంలో కూడా కడియం కావ్యను తప్పకుండా గెలిపించుకోవాలనే నేపథ్యంలో కూడా ఇవాళ వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో కూడా ఇలా సుడిగాలి పర్యటన కూడా కార్నర్ పాయింట్ మీటింగ్ అయితే సీఎం రేవంత్ రెడ్డి రాకతో కూడా పూర్తి ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలే కావచ్చు, కడియం కావ్యతో పాటు కూడా ఇప్పటికే కసరత్తు చేస్తున్న నేపథ్యం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ లీడర్లు అయితే ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే సీఎం రాకతో కూడా ఇప్పటికే భారీ ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీటింగ్ కూడా రేవంత్ రెడ్డి మీటింగ్ అయితే చివరి మీటింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రచారం అయితే దగ్గర పడుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికీ కాంగ్రెస్ అయితే దూకుడు పెంచిన నేపథ్యంలో కూడా ఇప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలు ఒక జోష్ నింపడానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇవాళ పశ్చిమ వరంగల్ తూర్పు నియోజకవర్గాలలో కూడా కార్నర్ పాయింట్ అంటే ఇవాళ పోచం మైదాన్ ఏరియాలో అంటే సెంటర్ లో కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇప్పటికే మీటింగ్ అయితే నిర్వహించిన నేపథ్యం అవుతుంది. ఇప్పుడు కడియం కావ్యతో పాటు కూడా ఇటు పోరిక బలరాం నాయక్ ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకొని కూడా దేశంలోని కూడా ప్రధాని రాహుల్ గాంధీని చేయడానికి అయితే మాత్రము ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆర్నిశలు కష్టపడుతూ కూడా తెలంగాణలోని కూడా 17కు కనీసం 14-15 ఎంపీ స్థానాలను గెలిపించుకొని పార్లమెంట్ లో కూడా ప్రధానిని రాహుల్ గాంధీని అయితే చేయాలని చెప్పి కూడా ఆర్నిశలు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అయితే కృషి చేస్తున్న నేపథ్యంలో కూడా ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా రాకతో కూడా ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఇటు పశ్చిమ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో పాటు కూడా ఇలా కొండ సురేఖ తూర్పు ఎమ్మెల్యేగా మంత్రిగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే వీళ్ళంతా కూడా ఇక్కడికి హాజరయ్యే నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అదే విధంగా చూస్తే ములుగు ఎమ్మెల్యే మంత్రి సీతక్క కూడా ఇవాళ మొత్తానికైతే కార్నర్ పాయింట్ మీటింగ్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే వచ్చి అంటే రావడంతో కూడా అక్కడ మొత్తానికైతే ప్రస్తుతానికైతే కడియం కావ్య గెలుపు బాటగా దిశగా కూడా ఉపన్యాసం ఇచ్చిన
నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 6 గ్యారెంటీలతో కూడా కాంగ్రెస్ పార్టీ అయితే కసరత్తు చేస్తున్న నేపథ్యం ఉంది. ఇప్పుడు రానున్న ఇప్పుడు ఆగస్టు 14 నాడు కూడా ఇప్పటికి ఆ తర్వాత 2 లక్షల రైతు రుణమాఫీ చేయనున్న నేపథ్యంలో కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇవాళ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కూడా ఇవాళ వరంగల్ ఒక కార్నర్ పాయింట్ లో కూడా అంటే కడియం కావ్య గెలుపు దిశగా కడియం కావ్యకు మద్దతుగా ఇవాళ ఆ మీటింగ్ అయితే నిర్వహించనున్న నేపథ్యం అయితే ఉంది. సీఎం రాకతో కూడా ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. కడియం కావ్య గురించి కూడా ఇప్పటికి మద్దతుగా కూడా ఉద్దేశించి కూడా ఉపన్యాసాన్ని అయితే ఇవ్వనున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ఎస్ అంటే ప్రధానంగా సీఎం రేవంత్ కు స్వాగతం పలికే దాంట్లో ఎవరు ఉండబోతున్నారు? అంటే అక్కడ కడియం శ్రీహరి రాబోతున్నటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? స్థానిక నేతలు ఎలా ఉండబోతున్నారు? ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని గంటలకు చేరుకోబోతున్నారు? 2 మీటింగ్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, భారీ బహిరంగ సభలు. సో ఎన్ని గంటలకి ఆయన చేరుకునే అవకాశం ఉంది స్వామి? ఇప్పటికే రాజశేఖర్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాకైతే మధ్యాహ్నము 12 గంటల నుంచి 2 గంటల వరకు అయితే రానున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే సాయంత్రం వరకు కూడా ఆ మీటింగ్ అంటే కార్నర్ పాయింట్ లో కూడా రేవంత్ రెడ్డి ఉపన్యాసం ఇస్తూ అంటే ఎందుకంటే ట్రై సిటీ కాజీపేట వరంగల్ హన్మకొండ ట్రై సిటీ గ్రేటర్ వరంగల్ ఆ సమీపంలో ఉంటుంది కాబట్టి అక్కడ కాజీపేట నుంచి మొదలుకుంటే ఆ వరంగల్ వరకు అంటే వరంగల్ తూర్పు నియోజకవర్గం వరకు కూడా ఇవాళ కార్నర్ పాయింట్ లో కూడా 3 పాయింట్లు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి కూడా సాయంత్రం 3 గంటల వరకు కూడా ఉపన్యాసం ఇచ్చిన నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికీ ఎందుకంటే కడియం కావ్య అంటే ఛాలెంజ్ గా తీసుకున్న వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్యను గెలిపే మద్దతుగా కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రావడంతో కూడా ఒక జోస్ అయితే నింపే అవకాశాలు అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అతనితో పాటు అంటే సీఎం రేవంత్ రెడ్డితో పాటు కూడా ఇక్కడికి మంత్రి సీతక్కతో పాటు కొండ సురేఖ ఇక్కడికి రానున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ అంటే నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ప్రస్తుతానికైతే వీరంతా సీఎం రాకతో కూడా వేచి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. సీఎం స్వాగతం పలకడానికి కూడా ఇప్పటికీ కొండ సురేఖతో పాటు కూడా ఈ పలువురు ఎమ్మెల్యేలు కూడా స్వాగతించడానికి కూడా మొత్తానికైతే కసరత్తు చేసిన నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికైతే వరంగల్ పార్లమెంట్ కడియం కావ్య అంటే ఇప్పటికీ వరంగల్ కు ఇది 3వసారి రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. వరంగల్ కేవలం గ్రేటర్ వరంగల్ లో కూడా రేవంత్ రెడ్డి రాకతో కూడా ఒక ఉత్తేజమైన జోష్ నింపుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు.